వచ్చేటప్పటికి ఏ డ్రీమ్ విత్ ఇన్ ఏ డ్రీమ్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో ఒక రాణి ఉంటుంది. ఆ రాజుని పెళ్లి చేసుకుంటుంది. అది చూసినటువంటి ఆమె లవ్వర్ నువ్వు చేసుకోవద్దని అడ్డుపడతాడు. ఇందులో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అవుతుంది. ముగ్గురు పొడుచుకుంటారు, చచ్చిపోతారు. ఈ స్టోరీ గురించి అక్కడ రైటర్ హీరోయిన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదన్నీ విని ఏంటి స్టోరీ ఏంది ఇంత విచిత్రంగా ఉంది, హీరో క్యారెక్టరైజేషన్కి ఒక్కడ ఇలా కూడా లేదు అని చెప్పని వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్కి అసలు నచ్చదు, కానీ హీరోయిన్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నవ్వుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఆ కథ చదివి కథలో ఉన్న ఐకానిక్ సీన్స్ అని ఒక్కొక్కటి చదువుకుంటూ ఏంది హీరోయిన్ ఇంత పిచ్చిదా, తన ఓన్ డెసిషన్ తను కూడా తీసుకోలేదా అని చెప్పని ఆ హీరోయిన్ గురించి ఆలోచించుకుంటుంది. లాస్ట్ హీరోయినే ఆ స్టోరీని ఎలా ఎండ్ చేస్తుందంటే కొండ మీద నుంచి దూకి చచ్చిపోయి ఆ కథని ఎండ్ చేసింది. మన కథలో హీరోయిన్ నిద్రపోయి లేచేటప్పటికి నిజంగానే ఆ స్క్రిప్ట్ వరల్డ్లోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. ఆ స్క్రిప్ట్ వరల్డ్లో తనకి పెళ్ళి నిర్ణయించబడి ఉంటుంది. ఆ పెళ్లిలో జరిగేటప్పుడు ప్రతిసారి చనిపోతూ ఉంటుంది, మళ్ళీ బతికి వస్తుంటుంది. ఒకసారి తాళ తగిలి చనిపోతే, ఒకసారి పాయిజన్ వల్ల చనిపోతే, ఒకసారి నిప్పుల వల్ల చనిపోతే, ప్రతిసారి చనిపోద్ది, మళ్ళీ బతికి సేమ్ సీన్లోకి రిపిటేషన్గా వస్తూ ఉంటుంది. ఎలా వచ్చినా కానీ తను చనిపోతుంది. సరే లాస్ట్కి నిద్ర లేచేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే తనకి పెళ్ళి అనేది లేదు అని చెప్పనే దాంట్లో నిద్ర లేస్తుంది. సరే ఎట్లాగో పెళ్ళి ఇప్పుడు జరగడం లేదు, అసలు హీరో క్యారెక్టరైజేషన్ ఏదో తెలుసుకోవాలని చెప్పని తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే వాడి గురించి ఇంక వాళ్ళందరూ చెప్పడం మొదలు పెడతాడు. తను ఒక బ్యాడ్ అని చెప్పని, తన వల్ల అందరూ ఇబ్బందులు పడతారని చెప్పని, తనకు అసలు మంచి బిహేవియరే లేదని, కన్నింగ్నెస్లో తనే నెంబర్ 1 అని చెప్పని అన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఈ లోపల రాజ్యంలో ఏమవుతుందంటే మన సెకండ్ హీరోకి ప్రాబ్లం వచ్చి ఉంటుంది. ఆ ప్రాబ్లంలో ఎవరు సేవ్ చేయరు. ఎట్ లాస్ట్ ఫస్ట్ హీరోనే పోయి సేవ్ చేసి తనని తీసుకొని వచ్చుంటాడు. సో ఎంత చేసినప్పటికి కూడా రాజు తన బిహేవియర్ని యాక్సెప్టే చేయడు. యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను, ఈ ఫస్ట్ హీరో ఎవరో కాదు, రాజు పెద్ద కొడుకేను. కానీ రాజుకు తనంటే ఇష్టమే లేదు. తను ఎంతసేపు చిన్న కొడుకుని ఇష్టపడతా ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏమవుతుందంటే ఈ కథలో ఉన్న ఆ ఐకానిక్ సీన్స్ అన్నీ జరగాలని చెప్పని హీరోయిన్ అన్ఎక్స్పెక్టెడ్గా కిస్ చేసుకుంటారు. అంతే ఆ రాజ్యంలో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఆ న్యూస్ ఏంటంటే హీరోయిన్ ఎంత అందగత్తి, తను వాడే ప్రోడక్ట్స్ అని మనం కూడా వాడాలి, రాజు కొడుకే తనని ఇష్టపడుతున్నాడంటే తను చాలా వాల్యుబుల్ ఐటమ్స్ యూజ్ చేస్తుందని చెప్పని అందరూ అదే యూజ్ చేయడం మొదలు పెడతా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హీరోయిన్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి కలుస్తాడు. నేను నీ వల్ల అట్రాక్ట్ అవుతున్నాను విషయం చెప్పంటే ఇది నిజంగా ఇది ఒక స్క్రిప్ట్ వరల్డ్ అని చెప్పని తను చెప్పుకుంటూ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఇంకా కంటిన్యూ చేస్తాను.